అసలు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి వార్నర్కి మధ్య ఏం జరుగుతుంది? ఈ కోల్డ్ వార్ ఎందుకు జరుగుతుంది? ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఎందుకు సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది వార్నర్ని? అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? 2021 తర్వాత నుంచి ఎందుకు వీరిద్దరి మధ్య పడట్లేదు? అసలుకి ఎస్ఆర్హెచ్కి ఉన్న ఒకే ఒక కప్పు 2016లో వార్నర్ తీసుకొచ్చింది. వార్నర్ 2014లో టీంలోకి వచ్చిన తర్వాత 2015లో కెప్టెన్ అయిన తర్వాత 2016లో కప్పు తీసుకొచ్చాడు. తర్వాత ఎస్ఆర్హెచ్ తనని ఎంతలా బ్యాక్ చేసిందంటే ఎస్ఆర్హెచ్ని కూడా ఇక్కడ మెచ్చుకోవాలి టీంని, ఫ్రాంచైజీని కూడా. ఎందుకంటే తన మీద బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా కెప్టెన్గా కొనసాగించింది, ట్రస్ట్ చేసింది. బేసికల్గా మనీష్ పాండే విషయంలో గొడవ జరిగిందని కొంతమంది అంటారు, రెడ్డిట్లో నేను చూస్తున్నాను. ఇంకొంతమంది అంటారు ఫ్రాంచైజీకి అండ్ వార్నర్కి సరిగ్గా పడట్లేదు, ఒపీనియన్స్ దగ్గర తేడాలు ఉన్నాయి, టీమ్ ప్లేయర్స్ దగ్గర తేడా ఉన్నాయి అంటారు, డ్రెస్సింగ్ రూమ్లో పొద్దుగుగులో హీట్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. తనకి చాలా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి. అతను చెప్పింది ఏంటంటే, అతను మెసేజ్ చేస్తే ఎప్పుడో మెసేజ్ చేస్తే, నేను మొన్న మెసేజ్ చేస్తే నాకు మార్నింగ్ రిప్లై ఇచ్చాడనమాట. తను చెప్పింది 2-3 లైన్లే. అదేంటంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్తో మిస్బిహేవ్ చేశాడు, రూట్ ఆర్గ్యుమెంట్ చేశాడు, బూతులు తిట్టాడు అండ్ మందు తాగి మిస్బిహేవ్ చేశాడు అని. ఎస్ఆర్హెచ్ అంటే కొంతమంది చెప్పడం ప్రకారం కావ్య మారన్ పైన మిస్బిహేవ్ చేశాడు అని చెప్తుంటారు, కావ్య పైన. బట్ అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. రెడ్డిట్లో కూడా అదే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. బట్ అది నిజమో కాదని ఇంతవరకు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కన్ఫర్మ్ చేయలేదు, వార్నరు చెప్పలేదు. కాబట్టి అది మనం ఒక రూమర్గా తీసుకుందాం. బట్ అసలు మాత్రం ఏదో తేడా అయితే జరిగింది. ఆ తేడానే మిస్బిహేవ్ చేశాడు అన్నది మాత్రం స్ట్రాంగ్గా, అంటే చాలా స్ట్రాంగ్గా వినబడుతుంది. ఇందులో ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే తన కష్టాల్లో ఉన్నప్పుడు, వార్నర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ బాల్ ట్యాంపరింగ్ విషయంలో తను బాగా సపోర్ట్ చేసింది. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి వార్నర్ వల్ల ఎంత ఉపయోగం జరిగిందో ఫ్రాంచైజీ వల్ల కూడా వార్నర్కి అంతే ఉపయోగం జరిగిందంట నేను. సో ఈ వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.